హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది కనిగిరి పట్టణానికి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లో ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉన్నాయి, త్వరలో పూర్తవుతుంది. ఇప్పుడు మీ రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు. నేను మీ నాగరాజు. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడికోడి శ్రీకాళహస్తికి రైల్వే లైన్ వేస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రకాశం జిల్లాలో దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా ఈ రైల్వే లైన్ వెళ్తుంది. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఉన్నాను. నా వెనక బోర్డు చూడండి. ఇప్పుడు నేను కనిగిరి వచ్చాను. కనిగిరి పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఉన్నాను. ఇటు వెళితే సిఎస్పురం వస్తుంది, 36 కిలోమీటరు. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పొదిలి రూట్ నుంచి కనిగిరికి వెళ్తున్నాను. కనిగిరికి మనం ఎంటరంగానే ఫస్ట్ వైఎస్ఆర్ బొమ్మ సర్కిల్ వస్తుంది. దీన్ని చెక్ పోస్ట్ కూడా అంటారు. ఈ కనిగిరి చెక్ పోస్ట్ నుంచి ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఏమో ఇటు వెళ్తే ఒంగోలు, పొదిలి వెళ్ళవచ్చండి. అలాగే మనం ఇటు లెఫ్ట్ సైడ్ లారీ వెళ్తుంది కదా, ఆ రూట్ వెళ్తే ఖమ్మం, గిద్దరు వెళ్ళవచ్చును. ఇప్పుడు మనం ఇటు స్ట్రైట్గా కనిగిరి పట్టణానికి వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కనిగిరిలోని ఒంగోలు బస్ స్టాండ్ అండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, కనిగిరి పట్టణానికి కూడా రైల్వే స్టేషన్ వస్తే బాగుండని. ఇంతకాలం నేను వేచి చూసినందుకు ఈ కనిగిరి పట్టణానికి కూడా రైల్వే లైన్ వచ్చినది. చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రైల్వే లైన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో నడికుడి నుండి శ్రీకాళహస్తికి అనుసంధానించే ఒక కొత్త రైల్వే ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు 2011-2012లో మంజూరైంది. ఇప్పుడు మనం కనిగిరిలోని పామూరు బస్టాండ్లో ఉన్నామండి. ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే గార్లపేట వెళ్ళవచ్చునండి. ఇప్పుడు మనం కనిగిరిలోని పామూరు బస్టాండ్లో ఉన్నామండి. ఈ పామూరు బస్టాండ్ నుంచి పామూరు పోయే రూట్కి వైపు మనం వెళ్ళాలి. అక్కడి నుంచి కలకట్ల వెళ్ళే రూట్లో వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళితే పామూరు వెళ్ళొచ్చండి. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే కందుకూరు వెళ్ళొచ్చు, కందుకూరు డిపో వెళ్ళొచ్చు. మనం ఇటు నుంచి వచ్చాము పొదిలి రూట్ నుంచి. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళాలి. ఇది పామూరు వెళ్ళే రూట్ అండి. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇతనేంది రైల్వే స్టేషన్ చూపించకుండా ఇట కనిగిరి టౌన్ గుండా మొత్తం చూపిస్తున్నాడని. మన కనిగిరి పట్టణం దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలుసండి ఈ బస్ స్టాండ్ సెంటర్లో ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చని. కానీ తెలియని వాళ్ళు కూడా వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను. కనిగిరి పట్టణం మొత్తం వివరిస్తున్నాను. నేను ఇప్పుడు కనిగిరి పామూరు బస్టాండ్ నుంచి కొత్తూరు సెంటర్ వరకు వెళ్తున్నానండి. కొత్తూరు సెంటర్ వెళ్ళే మార్గంలో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి కనిగిరి
పట్టణానికి చివరి వరకు బైపాస్ రోడ్ వేసారండి. మీకు ఈ బైపాస్ వీడియో కావాలంటే కామెంట్లో వీడియో చేయండి అని చెప్పండి, నేను వీడియో తీస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, చూడండి ఎలా ఉందో. అలా ఆంజనేయ స్వామి టెంపుల్ దాటగానే కొత్తూరు వస్తుందండి. కొత్తూరు నుంచి లెఫ్ట్ సైడ్ కలగట్ల అనే రూట్ వస్తుంది. ఆ కలగట్ల రూట్ గుండా మనం వెళితే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది కొత్తూరు అండి. ఇప్పుడు చూడండి కొత్తూరు సెంటర్ ఎలా ఉందో. పామూరు నుంచి వచ్చే వాళ్ళకి ఈ బోర్డు కనబడుతుందండి. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే సిఎస్పురం భైరవకోన వెళ్ళవచ్చును. కనిగిరి నుంచి రైల్వే స్టేషన్ రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి. అలాగే పామూరు నుంచి వచ్చేవాళ్ళు రైట్ సైడ్ తిరగాలండి. ఇది కొత్తూరు సెంటర్ అండి. ఈ కొత్తూరు సెంటర్ నుంచి ఇది కలగట్లో పోయే రోడ్డు అండి. ఈ రోడ్డు గుండా మనం 5 కిలోమీటర్లు పోతే కలగట్లు వస్తుంది. ఈ కలగట్లకి కొంచెం యువతలో రైల్వే స్టేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుందండి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో నడికుడి నుండి శ్రీకాళహస్తికి అనుసంధానించే ఒక ఉద్దేశంతో ఒక కొత్త రైల్వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందండి. ఈ ప్రాజెక్టును 2011 నుంచి 2012లో మంజూరైంది. ఈ ప్రాజెక్టు మొత్తం వచ్చి ఖర్చు 2289 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారండి. ఇప్పుడు మనం కనిగిరి పట్టణం నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉండే రైల్వే స్టేషన్కి ఇప్పుడు మనం వెళ్తున్నాము. మీరు ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే రైల్వే స్టేషన్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఈ బిల్డింగ్లు వచ్చి ఉద్యోగులు ఉండడానికి కట్టిన బిల్డింగ్లు అండి. ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రూటు. ఇప్పుడు మీరు చూస్తున్నది కనిగిరి రైల్వే స్టేషన్ అండి. మనం బయట ఇలా ఉంటుందండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్లాట్ఫారంలో ఎంతవరకు అయ్యాయి, ఇంకెన్ని ప్లాట్ఫామ్ నిర్మించాలి అనేవి చూద్దాం. బయట వ్యూ చూడండి ఎలా ఉందో.
ఈ కడిగి రైల్వే స్టేషన్లో బిల్డింగ్లు పూర్తయ్యాయి. అలాగనే ప్లాట్ఫారం కూడా 8% అయ్యాయి. పైన రేకుల షెడ్ కట్టాలి. అలాగనే ఈ సైడు 3 ట్రాక్లు వస్తాయండి. ఇప్పుడు ఒక ట్రాక్ ప్లాట్ఫారం వేశారు, ఇంకో ట్రాక్ కోసం కంకర వేశారండి. అలాగనే అవతల ప్లాట్ఫారం అవతల 3వ లైన్ కూడా వస్తుందంటండి. ఇంతవరకు ఇలా ఈ కనిగిరి రైల్వే స్టేషన్లో వర్క్ జరుగుతున్నది. ఈ ప్రాజెక్టు నడికూడు నుంచి శ్రీకాళహస్తి వరకు అనుసంధానించే ఒక ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 2289 కోట్లతో మొదలైందండి. ఈ ప్రాజెక్టు వచ్చి పిడుగురాళ్ళ నుంచి సావల్లపురం, వినకొండ, గుండ్లకమ్మ నుంచి దర్శికి 27 కిలోమీటర్ వరకు ట్రైన్ టెస్ట్ కూడా అయిపోయిందండి. అతి త్వరలో కనిగిరి కూడా ఈ ట్రైన్ టెస్టింగ్ వస్తుందని చెప్తున్నారు. ఈ కనిగిరి ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రజలకి చిరకాల కోరికండి. ఈ కనిగిరి పట్టణం నుంచి ట్రైన్ ద్వారా వెళ్ళాలని ఆ కళ ఇప్పుడు సాకారమైనది. అతి త్వరలో ఈ కనిగిరి పట్టణంలో ట్రైన్ ఓపెనింగ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తమ కోరిక నెరవేరిందని, ఇక్కడి నుంచి ట్రైన్ ద్వారా వెళ్ళవచ్చని అందరు ప్రజలు భావిస్తున్నారు. ఈ ట్రైన్ వచ్చి వినకొండ, గుండ్లకమ్మ మీదుగా దర్శి వచ్చి అక్కడి నుంచి పొదిలి నుంచి కనిగిరి నుంచి పామూరు మీదుగా ఈ ట్రైన్ వెళ్తుంది. నెక్స్ట్ వీడియో వచ్చి పొదిలి రైల్వే స్టేషన్ చూపిస్తానండి. మీకు నెక్స్ట్ పొదిలి స్టేషన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా తీస్తాను. అక్కడి నుంచి పామూరు వరకు ఎంతవరకు, ఇక్కడి నుంచి పామూరు వరకు కొంతవరకు అయిందండి. దాని అప్డేట్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను నేను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్లో చేయండి. నెక్స్ట్ వీడియో మీకు చేసి మా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అందరికీ హాయ్ అండి. పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.